ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం తగదని సామా రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అవాస్తవ ఆరోపణలతో బుద్ధి చెల్లే ప్రయత్నాలు ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. పనిచేసే నాయకులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టపూర్వకమని ఆయన వ్యాఖ్యానించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి దాని మీద ఆయన చేసినటువంటి విమర్శలు హరీష్ రావు గారు ఆకాశం దిక్కు చూసుకుంటా ఉంచుకున్నట్టే అనేటటువంటిది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసము నిరంతరము ఆయన ఉంటున్నటువంటి ఇంట్లైనా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలైనటువంటి సచివాలయంలోనైనా లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో అయినా ఎంసీఆర్ హెచ్ఆర్డీ అయినా ఎక్కడైనా కూడా రివ్యూలతోటి క్యాబినెట్ సమావేశాలతోటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజల గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద జూబ్లీస్లో ప్యాలెస్ నుంచే పరిపాలన నడుస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్కే పరిమితం అయిపోయినరు. కిలోమీటర్ అవతల జనాలను ఆపుతున్నారు. ప్యాలెస్ అనేటటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించినటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి గల్లీలో చిన్న పోరగాన్ని అడిగినా కూడా చెప్తాడు, ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరు అనంటే కేసీఆర్ అని, ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అనంటే రేవంత్ అన్న అని. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి ఫిబ్రవరి 5న వైఎస్ఆర్